తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రముఖ గోల్డ్ షాప్లో పనిచేసే హెల్పర్ అమర్ చేతివాటాన్ని ప్రదర్శించాడు. నిడతవోలు శెట్టిపేట శివార్లో తాను వెళుతూ ఉండగా దొంగలు దాడి చేసి బంగారం, డబ్బును దోచుకుపోయారని అమర్ కట్టుకథను అల్లాడు. అయితే గోల్డ్ షాప్ యజమానికి అమర్ పైనే అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అమర్ని అదుపులోనికి తీసుకున్నారు. లోతుగా దర్యాప్తును ప్రారంభించారు. దీంట్లో అమర్ చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో అమరే దొంగతనం చేశాడని నిర్ధారించారు. అతని వద్ద నుంచి పోలీసులు 6,30,000 రూపాయల నగదు, 289 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి మరుసటి రోజు ఉదయం రాజమండ్రి పట్టుకెళ్ళి దాన్ని ప్యూరిఫై చేసి తీసుకురమ్మని చెప్పి గోల్డ్ 6,30,000 క్యాష్ ఇచ్చి పంపిస్తాడు. ఇలాగే ఈ కుర్రోడికి గతంలోని ఒక 3 సార్లు గోల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది. అప్పుడే ఈ గోల్డ్ చూసి తనకి దుర్బుద్ధి పుట్టింది. ఎట్లాగైనా ఈ గోల్డ్ని తను కాజేయాలని ఒక దుర్బుద్ధి పుట్టి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అమర్ అనే ఆ షాప్లో పనిచేసే గుమస్తా. ఎందుకంటే ఇతనికి ఇంకా చాలా బయట ఊర్లో అప్పులు ఉన్నాయి. ఇతనికి క్రికెట్ బెట్టింగ్ ఇవి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. దానివల్ల వాటి నుంచి బయటపడడానికి ఈ గోల్డ్ ఎట్లన్నా దీన్ని మిస్యూజ్ చేసి ఆ విధంగా వాటిని అప్పుల నుంచి బయటపడదామని ఒక ప్లాన్ చేసుకున్నాడు.